ఫైల్ టైప్స్ లాస్ట్ మనం ఫైల్ లాకింగ్ అంటే ఓపెన్ ఫైల్ కాన్సెప్ట్స్ వరకు కవర్ చేసామమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ యాక్సెసింగ్ మెథడ్స్ అన్నాను. ఫైల్ యాక్సెసింగ్ ఇవి 3 మెథడ్స్. సో సీక్వెన్షియల్ యాక్సెస్ అండ్ డైరెక్ట్ యాక్సెస్ అండ్ అదర్ యాక్సెస్ మెథడ్స్. ఓకే, ఇది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి డిస్క్ ఆర్ డైరెక్టరీ అంటాడు. సో డైరెక్టరీ ఓవర్ వ్యూ అనేది థర్డ్ పార్ట్. దాంట్లోనే డిస్క్ స్ట్రక్చర్ అని అడిగితే మాత్రం అది మనం నెక్స్ట్ దాంట్లో డిస్క్ స్ట్రక్చర్ లో షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్, డిస్క్ లో మనకి మెమరీ అనేది ఎలా అలోకేట్ చేయాలి, మెమరీ మేనేజ్మెంట్ లో మనం అలోకేటింగ్ ఫ్రేమ్స్ చదివాం కదా, పేజెస్ ఫ్రేమ్స్ అని. సో ఇక్కడ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ పర్టికులర్ డిస్క్ ఉంది అంటే దాంట్లో ఏ విధంగా మనకి ఈ ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి అనే కాన్సెప్ట్స్ కంప్లీట్ గా డిస్క్ స్ట్రక్చర్ కి సంబంధించింది అక్కడ వస్తుంది. సో యాక్సెసింగ్ మెథడ్స్ అంటున్నాము. ఇక్కడ ఫైల్ ఏ విధంగా యాక్సెస్ అవుతుంది అనేది చూసుకుంటే 3 మెథడ్స్. సో సీక్వెన్షియల్ యాక్సెస్, దీన్ని మనం నిన్న పెయింట్ దాంట్లో 1, 2, 3, 4 పక్కన పెట్టి, సో ఫస్ట్ వన్ సెకండ్ దాన్ని రిఫర్ చేస్తాం, సెకండ్ థర్డ్ అంటే ఒక దాని తర్వాత ఇంకో స్టెప్ కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 2, 3, 4 ఒకేసారి మూవ్ అవ్వలేదు, ఓన్లీ ఒక్కొక్క స్టెప్ మాత్రమే ఫార్వర్డ్ అవుతుంది. దాన్నే ఇక్కడ మనం రీడ్ నెక్స్ట్, రైట్ నెక్స్ట్. దాన్ని ఇక్కడ మనం ఎన్ అనేది తీసుకుంటే ఎన్ అనేది ఈక్వల్ టు 1 మాత్రమే ఈక్వల్ అవుతుంది. 1 అనేది ఈక్వల్ ఎందుకు అంటే ఓన్లీ ఒక స్టెప్ మాత్రమే అది మూవ్ అవ్వగలదు. ఓకే, సో అది సీక్వెన్షియల్ యాక్సెస్. ఇది నెక్స్ట్ డైరెక్ట్ యాక్సెస్ అంటున్నాము. సో డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇక్కడ ఎన్ వాల్యూ మనం ఇచ్చిన దాన్ని బట్టి ఎన్ ఈక్వల్ టు 4 ఎన్ ఈక్వల్ టు 1 మనం ఎలా కావాల్స్తే అలా చేంజ్ చేసుకునే పొజిషన్ ఇక్కడ ఉంటుంది. సో పొజిషన్ టు ఎన్, రీడ్ నెక్స్ట్, రైట్ నెక్స్ట్ ఇలా మనం తీసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటి, ర్యాండమ్ అని కూడా చెప్తున్నాం దీన్ని యాక్చువల్గా రిలేటివ్ బ్లాక్ అని కూడా చెప్తాం. సో ఒకదాని నుంచి డైరెక్ట్ గా మనకి ఏదైతే కావాలో, ఎక్కడైతే ఫైల్, లేకపోతే ఇదే ఫైల్ అనుకోండి 17 నుంచి డైరెక్ట్ గా నేను ఇక్కడ 45కి వెళ్ళిపోతే ఇక్కడ నేను డైరెక్ట్ యాక్సెస్ యూజ్ చేసుకున్నట్టు. ఓకే, సో 45 అనేది కాకుండా మనం ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ లేకపోతే 45 నుంచి 17కి వచ్చామనుకోండి. ఓకే, సో అలా 17 నుంచి 1 మనం ఎలా అయితే మూవ్ అవుతున్నామో దాన్ని అక్కడ మనం డైరెక్ట్ యాక్సెస్ అంటున్నాం. నెక్స్ట్ అదర్ యాక్సెస్. ఇక్కడ మనకి ఈ బ్లాక్ అనేది ఫిక్స్డ్ గా ఇంతే రాయాలి, ఇంత అనేది ఏమి ఫిక్స్ అయ్యి ఉండదమ్మా. సో డైరెక్ట్ యాక్చువల్ గా ఫైల్ ఈజ్ ఫిక్స్డ్ లెంత్ లాజికల్ రికార్డ్స్ అంటున్నాము అంటే ఇక్కడ ఆల్రెడీ రిటర్న్ అయినది 45. ఇప్పుడు నేను ఇక్కడ 46 ఇచ్చాను అనుకోండి, సో నాకు ఇక్కడ అవుతుందా, అవ్వదు. ఓకే, సో దీన్ని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఫైల్ ఈజ్ ఫిక్స్డ్ లెంత్ లాజికల్ రికార్డ్స్. ఇప్పుడు మనం 46 అనే దానికి వెళ్ళాలి అంటే ఇది పీడిఎఫ్ కాకుండా వర్డ్ అంటే అక్కడ పర్మిషన్స్, ప్రొటెక్షన్ చూసుకుని మనం నెక్స్ట్ దానికి వెళ్ళి బ్లాంక్ ఏదైతే వచ్చిందో దాంట్లో ఫస్ట్ రైట్ చేస్తాము. సో రైట్ పాయింటర్ అప్డేట్ చేస్తుంది, నెక్స్ట్ రీడ్ చేస్తాము, రీడ్ పాయింట్ అప్డేట్ చేస్తుంది. లైక్ దట్ అదర్ యాక్సెస్ మెథడ్ తీసుకున్నాము అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మనకి ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఉందో, సో ఆ పర్టికులర్ దాంట్లో లాస్ట్ నేమ్ ఏంటి అనేది చెక్ చేసుకుని దానికి సంబంధించిన రిలేటివ్ ఫైల్ అంతా ఇక్కడ మనం సో మనము అంటే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ యాక్చువల్గా ఇలా సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మనం చెప్తాము. సో ఈ విధంగా యాక్సెస్ అవుతుంది ఫైల్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఫైల్ టైప్స్ అది కంప్లీట్ అయింది. డైరెక్టరీ. సో డైరెక్టరీ స్ట్రక్చర్ అంటున్నాము. ఇక్కడ మనకి ఒక్క నిమిషం డయాగ్రామ్. ఓకే, స్క్వేర్ ఏదైతే ఉందో అది డైరెక్టరీ తీసుకోండి, సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఫైల్స్ కింద తీసుకోండి. ఓకే, సో ఇక్కడ డైరెక్టరీ ఫైల్స్ ఇక్కడ రివర్స్ లో వచ్చింది. సో డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ ద ఫైల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే డిస్క్ లో మనకి స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ అసలు డిస్క్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే డిస్క్ అనేది పార్టిషన్స్ కింద డివైడ్ అవుతుంది అనేది చెప్తాం. సో దీన్ని ఇక్కడ రైడ్ మోడల్, రైడ్ 0, రైడ్ 1, రైడ్ 2, రైడ్ 3 అనేది మనం చదువుతాము. నెక్స్ట్ దాంట్లో వస్తది అని చెప్పాను కదా అలొకేషన్ దగ్గర చదివినప్పుడు. సో అక్కడ మనం యూజ్ చేస్తాం ఇవి. సో ఇది మనం తీసుకుంటున్నాము అంటే దేనికి, నెంబర్ ఆఫ్ ఫైల్స్, సమ్ బిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అన్ని మనకి దీంట్లో ఉంటాయి. సో అవన్నీ మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే డిస్క్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ స్టోర్ చేసుకున్న దాన్ని ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంది మనకు కావాలి అనుకుంటే, లేకపోతే సమ్ సాలిడ్ గా మనకి ఏదైతే కావాలో ఆ మెమరీ బేస్డ్ కింద తీసుకోవాలి అనుకుంటే, ఎలా అయితే
మనకి యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్ గానా ఏంటి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డిస్క్ అనేది పార్టిషన్స్ కింద డివైడ్ అవుతుంది. ఈ డిస్క్ ఆర్ పార్టిషన్ అనేది రైడ్ ప్రొటెక్టెడ్ అంటున్నాం. ఎందుకు రైడ్ ప్రొటెక్టెడ్? మనకి డిస్క్ ఫెయిల్యూర్ లేకపోతే ఫాల్ట్ ఎర్రర్ అని చెప్పి మనకి రెడ్ కలర్ లో మొత్తం సర్కిల్ కనిపించింది అనుకోండి, సర్కిల్ లో రెడ్ కలర్ కనిపిస్తుంది ఎర్రర్. సో అది మనకి ఇంకా రికవరీ చేయలేని ఎర్రర్స్ ఏవైతే లేకపోతే క్రాష్ అయింది అనుకోండి, సో ఆ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉందో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ కోసం మనకి ఇక్కడ ఏమవుతుంది, రైడ్ మోడల్ యూజ్ చేసి ఈ పార్టిషన్స్ కింద డివైడ్ చేస్తాం వల్ల ఫస్ట్ పార్టిషన్ ఇప్పుడు మనకి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ పెడుతున్నామా. ఓకే, సో ఇలా పార్టిషన్ చేస్తాం వల్ల మొత్తం సి డ్రైవ్ లో పెట్టి డ్రైవ్ అంతా వైరస్ లేకపోతే డ్రైవ్ క్రాష్ అయ్యే కన్నా సి డ్రైవ్ లోనేమో సమ్ సాఫ్ట్వేర్ కి సంబంధించినవి పెడతాం. డిఈఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఎఫ్. అదర్వైజ్ అలా మనం పార్టిషన్ చేస్తాం వల్ల ఏమవుతుంది, సి డ్రైవ్ లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి అన్నప్పుడు డి డ్రైవ్ మాత్రమే మనం ఫార్మేట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి ఫెయిల్యూర్ ఏవైతే మనకు వచ్చినాయో మొత్తం అంతా డేటా అంతా కొలాప్స్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ పార్టిషన్స్ కింద ఇక్కడ డివైడ్ చేస్తుంది అని చెప్తాం. సో అది డిస్క్ ఆర్ పార్టిషన్స్ కెన్ బి యూజ్డ్ రా వితౌట్ ఏ ఫైల్ సిస్టమ్. ఓకే, ఫైల్ సిస్టమ్ కాకుండా మామూలుగా మనకి డివిజన్ అనేది మనం ఓఎస్ చేసినప్పుడు చేసేస్తాం కదా, మనకు కావాల్సినప్పుడు సి డ్రైవ్ కింద మెమరీ, డి డ్రైవ్ కింద మెమరీ అని. సో దాన్ని మినీ డిస్క్ ఆర్ స్లైస్. సో ఏదైతే ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ ఈ పార్టిషన్ లో లేకపోతే సి ఫోల్డర్ లో సి అనే డ్రైవ్ లో మనకి ఒక ఫోల్డర్ ప్లేస్ చేస్తాం అనుకోండి, సో ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది, ఇంత మెమరీ స్పేస్ అది తీసుకుంది అనేది ఇక్కడ మనం చెప్తాము. సో ప్రతి దాంట్లోనూ ప్రతి వాల్యూమ్ ఏదైతే ఇక్కడ వాల్యూమ్ మెమరీ అనేది మనం పేజ్, లాజికల్ దాంట్లో పేజెస్, ఫిజికల్ దాంట్లో ఫ్రేమ్స్ అనేది ఎలా అయితే చెప్పామో ఇక్కడ మనం దాన్ని వాల్యూమ్ అంటున్నాం. వాల్యూమ్. ఓకే, సో ఇవి జనరల్ పర్పస్ ఫైల్ సిస్టమ్. దే ఆర్ మెనీ స్పెషల్ ఫైల్ సిస్టమ్స్ అంటున్నాం. సో ఎందుకు ఇలా మనం ఓన్లీ సి డ్రైవ్ లో ఇది ప్లేస్ చేయాలి, డి డ్రైవ్ లో ఇలా ప్లేస్ చేయాలనే లేదుగా, ఇలా పార్టిషన్ చేస్తాం వల్ల చూడండి డైరెక్టరీ ఫైల్స్, పార్టిషన్ ఏ, పార్టిషన్ బి. ఇది డిస్క్ 1 లో, డిస్క్ 2, డిస్క్ 3 కలిపి డైరెక్టరీ సమ్ ఫైల్స్ అనేవి దీంట్లో పెట్టి పార్టిషన్ సి. ఓకే, సో 3 పార్టిషన్స్ ఇలా డివైడ్, ప్రతి దానికి ఇక్కడ మనం డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటాం వల్ల ఈజీగా యాక్సెసింగ్ కానీ మనం ఏదైతే ఫైల్ షేర్ చేస్తున్నామో ఫైల్ షేరింగ్ కాన్సెప్ట్ వేరు, షేరింగ్ దగ్గర అవనివ్వండి లేకపోతే యాక్సెసింగ్ దగ్గర అవనివ్వండి, సెర్చింగ్ దగ్గర అవనివ్వండి. యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ సెర్చింగ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. సో సెర్చింగ్ దగ్గర మనకి తీసుకున్నా సరే మనకి ఇది ఈజీ అవుతుంది అనేది చెప్తాం. సో ఫైల్ సిస్టమ్ ఎలా ఆర్గనైజ్ అవుతుంది అంటే డైరెక్టరీ సమ్ ఫైల్స్ ఇలా ఒక్కొక్క డిస్క్ సమ్ పార్టిషన్స్ కింద డివైడ్ అయ్యి దాంట్లో ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి అనేది చెప్తాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. అసలు ఫైల్ సిస్టమ్స్ దాంట్లో ఏముంటాయి అంటే ఇది జనరల్ పర్పస్ ఆర్ సమ్ స్పెషల్ పర్పస్ కూడా మనకి కొన్ని ఫైల్ సిస్టమ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో సోలారిస్ లో టిఎంపిఎఫ్ఎస్ అంటే టెంపరరీ ఫైల్ సిస్టమ్. టిఎంపిఎఫ్ఎస్ టెంపరరీ ఫైల్ సిస్టమ్. లేకపోతే మనకి ఇక్కడ డెస్క్టాప్ హ్యాష్ బ్యాక్ స్లాష్ డివైజెస్ డెస్క్టాప్ లేకపోతే సిడి స్పేస్ డెస్క్టాప్ అని చెప్పి మనం ల్యాబ్స్ లో ఇంటర్నెట్ లేనప్పుడు లినక్స్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఫైల్ సిస్టమ్స్, స్టోరేజ్ స్ట్రక్చర్ దాంట్లో ఈ ఫైల్ సిస్టమ్స్ గురించి కూడా రాస్తాం. స్టోరేజ్ స్ట్రక్చర్ అనేది ఇచ్చినా సరే ఇది రాస్తాం. యాక్చువల్ గా స్టోరేజ్ స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ యూనిట్ లో మెమరీ హైరార్కీ అనేది తీసుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ యూనిట్ మనం చదివినప్పుడు దాంట్లో మెమరీ హైరార్కీ. ఓకే, సో మెమరీ దాంట్లో ఈ రకంగా క్యాచీ, రిజిస్టర్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ డిస్క్ అలా చెప్తా వచ్చాం కదమ్మా. సో దాని కూడా స్టోరేజ్ స్ట్రక్చరే. సో మనకి మెమరీ పరంగా అడిగాడా ఫైల్ పరంగా అడిగాడా అంటే ఆల్రెడీ ఈ ఫైల్స్ అనేవి ఈ మెమరీలో ఇలా స్టోర్ అయి ఉంటాయి అనేది మనం చెప్తాం. సో టిఎంపిఎస్ అంటే మెమరీ బేస్డ్ వాలటైల్ ఫైల్ సిస్టమ్ ఫర్ ఫాస్ట్ టెంపరరీ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో మెమరీ అన్ని రాయట్లేదు ఇక్కడ, మనం కొన్ని రాస్తున్నాము. ఇలాంటివి దీంట్లో ఉన్నాయి అనేది మనకి ఎందుకు స్పెషల్ పర్పస్ ఉంటాయి అని చెప్పాము, జనరల్ పర్పస్ కూడా దీంట్లో కొంచెం యూజ్ చేస్తూ ఉంటాము అని చెప్పాం కదా. సో మెమరీ బేస్డ్ వాలటైల్ ఫైల్ సిస్టమ్ ఫర్ ఫాస్ట్ టెంపరరీ ఇన్పుట్ అవుట్పుట్, టిఎంపిఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, సో ఓబిజేఎఫ్ఎస్.
సో ఇంటర్ఫేస్ ఇంటూ కెర్నల్ మెమరీ టు గెట్ కెర్నల్ సింబల్స్ ఫర్ డీబగ్గింగ్. మనకి కెర్నల్ ఇక్కడ మనం రాసిన సోర్స్ ప్రోగ్రాము ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో సో అక్కడ కదా ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది మనకి ఇక్కడ లింకింగ్ ఇంకా లింక్ చేయదు, కానీ సో దాని తర్వాత ఏది కావాలి అనేది తెచ్చుకుంటుంది. సో నెక్స్ట్ లింకింగ్ దగ్గరికి వెళ్ళి డైనమిక్ స్టాటిక్ లింకింగ్ అనేది మనం చూసాం కదా. థర్డ్ యూనిట్ లో కంపైలర్ లింకర్ అనే డయాగ్రాము. సో అక్కడ మనకి ఆబ్జెక్ట్ ఫైల్ సిస్టమ్. సో ఇంటర్ఫేస్ ఇంటూ కెర్నల్ మెమరీ ఎందుకు? టు గెట్ కెర్నల్ సింబల్స్ ఫర్ డీబగ్గింగ్. ఓకే, నెక్స్ట్ సిటిఎఫ్ఎస్ అంటున్నాం. సో కాంట్రాక్ట్ ఫైల్ సిస్టమ్. సిటిఎఫ్ఎస్ అంటే కాంట్రాక్ట్ ఫైల్ సిస్టమ్. మనకి ఇంకేమైతే ఉన్నాయో నెక్స్ట్ దీనికి ఇప్పుడు stdio.h అన్నాము. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అనుకోండి, ఈ పర్టికులర్ ఫైల్ ఆ పర్టికులర్ ఫైల్ కంకాటినేట్ అవ్వాలా, లేకపోతే ఆ రెండిట్లో ఇక్కడ ఇన్పుట్ ఇస్తే అక్కడ అవుట్పుట్ వచ్చేటట్టు అలా ఉంటుంది కదా. సో కాంట్రాక్ట్ ఫైల్ సిస్టమ్ ఫర్ మేనేజింగ్ డెమోన్స్. నెక్స్ట్ లూప్ బ్యాక్ ఫైల్ సిస్టమ్, LOFS, లూప్ బ్యాక్ ఫైల్ సిస్టమ్. ఇది ఏమి ఎలో చేస్తుంది? ఒక ఫైల్ సిస్టమ్ టు బి యాక్సెస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అనదర్. ఇంకో దగ్గర ఇప్పుడు ఎక్స్టర్న్ అనేది మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పాము. సో టు బి యాక్సెస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అనదర్. ఇంకో దాంట్లో ఇది అంటే ఒక దాంట్లో ఇన్పుట్ ఇస్తే ఇంకో దాంట్లో అవుట్పుట్ వస్తుంది కదా మనకి ఎక్స్టర్న్ ఇది యూజ్ చేసుకునేసరికి సేమ్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఫైల్ సిస్టమ్. సో కెర్నల్ ఇంటర్ఫేస్ టు ప్రాసెస్ స్ట్రక్చర్. సో ప్రాసెస్ ఒకదాన్ని ఇంకోటి యాక్సెస్ చేసుకుంటుంది, సెమాఫోర్ యూజ్ చేసుకుంటుంది, ఇలా మనం చెప్తున్నాం కదా. సో ఆ పార్ట్ లో మనకి PROCFS అని చెప్తాము. దీని ప్రాసెస్ ఫైల్ సిస్టమ్. సో అది కెర్నల్ కి ఇంటర్ఫేస్ ఇది కూడా. నెక్స్ట్ UFS, JFS. సో ఇది జనరల్ పర్పస్ ఫైల్ సిస్టమ్ అంటున్నాము. ఇవన్నీ ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ఈ మన సిస్టమ్ లో యూజ్ చేసిన దగ్గర ప్రతిదీ మనం ఏం చెప్తున్నాము? ఫాస్ట్ యాక్సెసింగ్. అలాగే ఈ ఫైల్ సిస్టమ్స్ ఇలా ఉండటం వల్ల ఈ టెంపరరీ లేకపోతే ఈ ఆబ్జెక్ట్స్ కి సంబంధించినవన్నీ గ్రూప్ అయ్యి ఒక దాంట్లో ప్లేస్ అయ్యి మేనేజ్ చేసుకుంటా. కానీ మనం ఏదైనా డైరెక్టరీస్ మేనేజ్ చేయాలి అన్నా, మళ్ళీ మనకి ఈ టాపిక్ అనేది మనకి కావాలి అనుకున్నా మనం ఈ ఈ ఫైల్ సిస్టమ్స్ ఇక్కడ యూజ్ చేస్తాము అంటున్నాం. సో ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ మనకి ఎక్కడ వస్తాయి? ఇది యాక్చువల్ గా ఇది తెలియాలి అంటే ఈ TMPFS ఈ ఫైల్ సిస్టమ్స్ అన్ని మళ్ళీ మనం డైరెక్టరీలో ప్లేస్ చేస్తున్నాము అని చెప్తున్నాం. సో ఫస్ట్ అసలు డైరెక్టరీ ఏంటి అంటే ఒక సింబల్ టేబుల్ అనేది మనం ట్రాన్స్లేట్ చేస్తున్న దాన్ని. ఇది ఆపరేషన్స్, అసలు ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ డైరెక్టరీ అనేది మనం తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ అసలు డైరెక్టరీ యొక్క ఓవర్ వ్యూ ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నాం. సో డైరెక్టరీలో ఒక సింబల్ టేబుల్ అనేది ఉంటది. సో దానివల్ల ఏంటి? ఓకే, ఈ ఫైల్ నేమ్ తో ఎంట్రీ అయ్యింది. సో ఇప్పుడు ఇది ఎగ్జిస్ట్ అయ్యింది. అందుకనే మనం ఇంకో ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండమ్మా, అక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఎందుకు వస్తది అంటే ఆ టేబుల్‌లో అది ఇంక్లూడ్ అయ్యుంది కాబట్టి డైరెక్టరీ మెయింటైన్ చేసుకున్న దాంట్లో. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లేకపోతే రీప్లేస్ చేయనా, దాంట్లో స్కిప్ చేయనా అనేది మనల్ని అడుగుతానికి ఉంటుంది. సో మనం ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలి అన్నా ఫస్ట్ అసలు ఆ ఎంట్రీతో ఫైల్ అనేది ఉందా లేదా అనేది సెర్చ్ చేస్తేనే నెక్స్ట్ ఎంట్రీస్ అన్ని మనకి దీంట్లో కుదురుతా ఉంటాయి. సో ఇలా తెలియాలి అంటే ఫస్ట్ డైరెక్టరీ. సో డైరెక్టరీ అంటే ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫార్మ్ చేయగలము? సెర్చ్ ఫర్ ఏ ఫైల్. డైరెక్టరీ అనే దాంట్లోకి వెళ్తే ఫస్ట్ సెర్చ్ ఫర్ ఏ ఫైల్. ఎందుకు? ఒక డైరెక్టరీలోకి వెళ్తేనే మనం ఈ సెర్చ్ అసలు ఉందా లేదా, పర్టిక్యులర్ ఫైల్ ఉందా, లేకపోతే ఆ ఫైల్ ఉంటే కనుక దాంట్లో సింబల్స్ ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించిన నెక్స్ట్ ఇంకేమన్నా ఫైల్స్ ఇప్పుడు ల్యాబ్ సైకిల్ 1.c అన్నాను. ఓకే, సి ప్రోగ్రామ్స్ అంతా కలిపి లేదా యూనిట్ 1 OS అని నేను సమ్ PDF PPT ప్లేస్ చేశాను. దానికి సంబంధించినవన్నీ ఒక ఫోల్డర్‌లో మనం ఎలా ప్లేస్ చేస్తాము? సో డైరెక్టరీలో కూడా ఒక ఫైల్ మనం సెర్చ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సెర్చ్ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా? ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ చేస్తాం. ఓకే, సెర్చ్ చేస్తాం. ఎగ్జిస్ట్ అయ్యిందనుకోండి, దాంట్లో మనకు కావాల్సిన డేటా ఉందా, లేకపోతే మనం అనుకున్న ఫైలా కాదా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో అది సెర్చ్ ఫైల్. తర్వాత క్రియేట్ ఏ ఫైల్ అంటున్నాం. ఒకవేళ మనకు కావాలి అనుకుంటే అంటే డైరెక్టరీలో కొత్త ఫైల్స్ ఇప్పుడు డైరెక్టరీని ఫోల్డర్ కింద తీసుకున్నారనుకోండమ్మా. ఫోల్డర్ అయితే
మనం దాంట్లో ఇంకొన్ని ఫైల్స్ ఏమన్నా మనం ప్లేస్ చేయాలనుకుంటే ఫోల్డర్‌లో మనం ఫైల్స్ అనేవి పెట్టొచ్చు కదా! ఎన్నైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ మనం ఇక్కడ యాడ్ చేయగలం. అలాగే డిలీట్. దాంట్లో మనం డిలీట్ చేయాలి, ఇంక మనకిది అవసరం లేదు అనుకుంటే కనుక డిలీట్ చేసేస్తాం. సో, ఆ ఫోల్డర్ నుంచి ఓన్లీ ఏదైతే మనకు ఫైల్ వద్దనుకుంటున్నామో ఎందుకు ఈ డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్‌లో మనం దానికి సంబంధించిన ఇప్పుడు ఓఎస్ అయితే ఓఎస్ సంబంధించినంత మెటీరియల్. సమ్ పీపీఎల్ అయితే పీపీఎల్‌కి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడ మనం ప్లేస్ చేసి ఉంచుతాం కాబట్టి ఏదైతే ఫైల్ అక్కర్లేదో ఇప్పుడు ఇది 24థ్ పీపీటీ. సో, ఇది అక్కర్లేదనుకోండి. ఈ ఒక్కదాన్ని మనం ఎలా అయితే డిలీట్ చేసుకుంటున్నామో సేమ్ ఇక్కడ డైరెక్టరీలో ఫైల్ అనేది ఇలా చేస్తాము అనేది చెప్తాం. నెక్స్ట్ లిస్ట్ ఏ డైరెక్టరీ అంటున్నాం. ఎందుకు? అసలు ఈ డైరెక్టరీలో ఏం ఫైల్స్ ఉన్నాయి అనేది మనకి తెలియాలి గదా! సో, కంటెంట్ ఏంటి అనేది మనకి తెలుస్తానికి ప్రతి ఒక్క ఫైల్‌ని ఒక లిస్ట్ కింద అంటే సార్ట్ ఔట్ చేసి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ప్లేస్ చేసుకుంటాము. లేకపోతే ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఏమేమున్నాయి అనేది మనం నేమ్ ఇస్తాం కదా! ఖచ్చితంగా ఆ ఫైల్‌కి డాట్ పీడీఎఫ్, ఓఎస్ డాట్ పీపీటీ, యూనిట్ 1 డాట్ పీపీటీ మనం ఎలా అయితే ఇస్తామో సో, దాన్ని ఒక లిస్టే డైరెక్టరీ. నెక్స్ట్ రీనేమ్ చేయాలి అనుకుంటే కనుక రీనేమ్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఇక్కడ మనకుంటుంది. సో, ఆ పొజిషన్ దగ్గరికి వెళ్లి మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ చేస్తాము అనేది మనం చెప్తాం. నెక్స్ట్ ట్రావర్స్ ద ఫైల్ సిస్టమ్ అంటున్నాం. యాక్సెస్ చేసుకున్నాము డైరెక్టరీలో ఇది ఉంది అనేది మనం చెప్తున్నాము. సో, ట్రావర్స్ మళ్ళీ మనకిది అక్కర్లేదు అనుకుంటే సమ్ బ్యాకప్ లేదా సమ్ ఫెయిల్యూర్ అనేది వచ్చిందనుకోండమ్మా. ఫెయిల్యూర్ అంటే పవర్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. ఓకే. సో, పవర్ ఆఫ్ అయింది కాబట్టి మనం క్లోజ్ చేస్తున్నాం. లేకపోతే సమ్ ఫెయిల్యూర్ అంటే సడెన్‌గా ఇక్కడ మనం షట్ డౌన్ చేసేసాం క్లోజ్ చేయకుండా. సో, ఎంత వరకైతే మనకి ఎగ్జిస్ట్ అయ్యుందో అదంతా మనకి బ్యాకప్ అనేది ఉంటుంది కదా! బ్యాకప్ మళ్ళీ మనము ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మనకిక్కడ 45 ఉంటే 45 సేవ్ చేసుంటే కనుక ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. సో, దాన్ని ట్రావర్స్ ద ఫైల్ సిస్టమ్. సో, ఆపరేషన్స్ డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఫోల్డర్ అంటే లోపల మనం ఏమేం చేయొచ్చు, అసలు ఫోల్డర్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో, ఆర్గనైజింగ్ ద డైరెక్టరీ అంటున్నాం. ఇలా మనం యాక్సెస్ చేయాలి, ఈ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాము, డిలీట్ చేస్తున్నాము, లిస్ట్ చేస్తున్నాము అనంటే అసలు మనం ముందు డైరెక్టరీస్ దాంట్లో ఏ రకంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది గ్రూపింగ్ చేస్తున్నాము, ఫైల్స్ ఉన్నాయని చెప్తున్నాము. దాని ప్రాపర్టీస్ బట్టి మనం చెప్పగలం. సో, ప్రతి దాంట్లోనూ ఏదైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీని కింద యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింగిల్ లెవెల్ డైరెక్టరీ అన్నాం. సో, సింగిల్ లెవెల్ డైరెక్టరీ ఏమవుతుంది ప్రతి ఒక్క యూజర్ ఇప్పుడు మీరు ల్యాబ్‌కొచ్చారమ్మా. మీరందరూ సిస్టమ్స్ మనకి సర్వర్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. సో సిస్టమ్ 1 డాట్ పీడీఎఫ్, సిస్టమ్ 2 డాట్ పీడీఎఫ్ అలా విడిగా కాకుండా మీ డేటా అంతా అక్కడ స్టోర్ అయ్యేటట్టు ఒక ఫైల్‌లో ప్లేస్ చేసామనుకోండి. దాన్ని సింగిల్ డైరెక్టరీ. సింగిల్ డైరెక్టరీ. ఓకే. సో, సింగిల్ డైరెక్టరీ ఫర్ ఆల్ యూజర్స్. సో, డైరెక్టరీ అనేది మనకి ఇదిగోచ్చు. ఇందాక చెప్పాను కదా! స్క్వేర్‌లో తీసుకున్నది డైరెక్టరీ తీసుకోండి. రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ డ్రా చేయండి. ఫైల్స్ అనేవి సర్కిల్‌లో డ్రా చేయండి. ఫైల్స్ అనేవి సర్కిల్‌లో డ్రా చేయండి. ఇది డ్రా చేయండి. సింగిల్ లెవెల్ డైరెక్టరీ. ఫస్ట్ సింప్లెస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డైరెక్టరీ ఏంటి అంటే సింగిల్ లెవెల్ డైరెక్టరీ. సింప్లెస్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఏంటి అంటే సింగిల్ లెవెల్ డైరెక్టరీ. ఇదే సింప్లెస్ట్ అన్నిట్లికన్నా. ఎందుకు సింపులో చూడండి. ఒక డైరెక్టరీ సింగిల్ లెవెల్ డైరెక్టరీ అంటున్నాం. సో, డైరెక్టరీ అనేది ఒక్క లెవెల్‌లోనే ఉంది. ట్రీ కింద మనం కన్సిడర్ చేసుకున్న లెవెల్ 0 మొత్తం అంతా డైరెక్టరీ ఉంది. తర్వాత ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్‌లో మళ్ళీ ఇంకో ఫైల్స్ అలాగా సమ్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇదొక ఫైల్ సిస్టమ్. డైరెక్టరీలో ఆబ్జెక్ట్ ఓబీజే ఎఫ్ఎస్, సీఏఎఫ్ఎస్ ఇందాక మనం చదివిన ఒక ఫైల్ సిస్టమ్స్ దీంట్లో ఎగ్జిస్ట్ అయినాయి ఆ డైరెక్టరీలో. సో, ఇదంతా ఒక డైరెక్టరీ అయినప్పుడు
మనం ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో అవన్నీ విడిగా మళ్ళీ నేమ్స్ ఇది ఓఎస్ఆ, పీపీఎల్లా లేకపోతే మూవీయా, సమ్ సాంగ్సా అన్నట్టు కాకుండా ప్రతిదీ ఏ డేటా ఉన్నా సరే ఏం చేస్తాం మనకున్నది ఒక డైరెక్టరీయే కాబట్టి ఆ డైరెక్టరీలో ప్లేస్ చేసేస్తాం. సో చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏదైనా సెర్చ్ చేసుకోవాలి అన్నా ఏ ఫైల్‌లో పెట్టాము, ఏ ఫోల్డర్ ఇప్పుడు మనకి డెస్క్‌టాప్ అంతా ఇలా ఫిల్ అయిపోయి ఉంది ఈ ఫోల్డర్స్‌లో. సో ఇప్పుడు దేంట్లో ఉంది? ఎక్కడికి ఉంది? ఎటు వెతుక్కోవాలి? దీంట్లో ఉందా లేదా? ఎక్కడికి వెళ్తే ఉందా లేదా? అనేది ఒక్కొక్కటి మనం ఇక్కడ సెర్చ్ చేసుకుంటూ ఉండాలి కదా! సో దానికన్నా ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? సింగిల్‌గా ఒక డైరెక్టరీ ఉంది. సో ఈ డైరెక్టరీలో ప్లేస్ అవ్వటం వల్ల ఏది మీ స్క్రీన్ షేర్? ఈ డైరెక్టరీలో ప్లేస్ చేస్తాం వల్ల మనం అన్నీ కాకుండా ఒక దాంట్లోనే పెట్టాం. సో ఏదున్నా సరే ఈ డైరెక్టరీ నుంచే సెర్చ్ చేసుకుంటాము అనేది చెప్తాం. సో కానీ దీనివల్ల మనం ఏం చెప్తున్నాము? ని ఫస్ట్ నేమింగ్ ప్రాబ్లమ్. ఎందుకు? ప్రతి యూజర్ ఇదే యూజ్ చేస్తున్నారమ్మా. అంటే ఇప్పుడు మీరు డీబీఎంఎస్ ల్యాబ్ అది చేస్తే మామూలుగా దాంట్లో ఏ ఎవరికి ఇప్పుడు మీరు నేమ్ ఇచ్చారనుకోండి. టేబుల్ నేమ్ అనే దాంట్లో టేబుల్ మీ నేము లేకపోతే మీరేదైతే చేస్తున్నారో దానికి స్టూడెంట్ 1 అనో ఎంప్లాయీ ఐడీ సంబంధించిన ఆ టేబుల్ నేమ్ అలా మీరు రాసేసారు. అదంతా మనకి డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అయ్యింది కాబట్టి మేము చెప్పినప్పుడు మీకేం చెప్తాము? ఒకళ్ళది ఒకటి ఓవర్ రైట్ అయిపోతుంది. మీ దానికి చూసుకుంటే. సో, ఖచ్చితంగా టేబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు మీ రోల్ నంబర్‌తో గాని ఓకే. లేదా డిఫరెంట్‌గా ఇవ్వాలి అని చెప్తాం. డిఫరెంట్‌గా అంటే అక్కడ మీరు దీంట్లో సింగిల్ అని ఉందనుకోండి. 60 మెంబర్సో లేకపోతే మీ ల్యాబ్‌లో 20 మెంబర్స్ ఇక్కడ జస్ట్ సింగిల్ అనేది తీసేసుకుంటే కుదరదు. వాళ్ళ డేటా మీకు యాక్సెస్ చేసుకుంటాకి వచ్చేస్తది. సో, మీరు సేవ్ చేసింది అవ్వదు కాబట్టి ఇక్కడ సింగిల్ మీ రోల్ నంబర్ 05 టేబుల్ 05 అలా ఇస్తారు. ఎందుకు నేమింగ్ ప్రాబ్లమ్ అని చెప్తున్నాము. ఒకటే కదా యాక్సెస్ మీరందరూ ఒకటే యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు సర్వర్ దాంట్లో కనెక్ట్ అయినప్పుడు ల్యాబ్ సైకిల్ 1 డాట్ సి మామూలుగా అయితే మీరు ఎస్ఎస్హెచ్ స్పేస్ మీరు ఏదైతే టెర్మినల్ యూజ్ చేస్తున్నారో అక్కడ మీ రోల్ నంబర్ ఇచ్చి లాగిన్ అవుతారు. అక్కడ మీ రోల్ నంబర్ ఇస్తున్నారు కాబట్టి ఎవరిది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో, ఎవరిది వాళ్ళు ఏ నేమ్ అయినా ఇవ్వగలుగుతున్నారు. సో, అక్కడ నెక్స్ట్ లెవెల్ హైరార్కీ అది. డైరెక్టరీ అది. సో, ఫస్ట్ ఆ ప్లేస్‌లో మీ రోల్ నంబర్ ఇవ్వకుండా మీరు చేసేస్తున్నారనుకోండి. ఇక్కడ రోల్ నంబర్ సమ్ ఎక్స్ టైప్ చేస్తా ఉంటారు. lab1.c అని. ఇంకొకళ్ళు సేమ్ అదే టైమ్‌గా ఇంకో సిస్టమ్ నుంచి lab2.c అనేది టైప్ చేసేస్తున్నారు. లేకపోతే ఇది మీ సిస్టమే తీసుకుంటే మీరు ఒకసారి lab1.c అనేది టైప్ చేసి ఎళ్ళిపోయారు. మీ తర్వాత ఇంకో సెక్షనోళ్ళొచ్చారనుకోండి. వర్డ్ డాక్యుమెంటో మీరు సమ్ టెక్స్ట్ నోట్ ప్యాడ్‌లోనే రాసుంచుతారు కదా! వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తానికి అది ల్యాబ్ సైకిల్ 1 అని ల్యాబ్ సైకిల్ 2 కింద చేయొచ్చు. లేకపోతే ఆ ల్యాబ్ సైకిల్ 1లో మీరేదైతే ఫైల్స్ డేటా ప్లేస్ చేశారో, ఆ డేటాని కొంచెం మోడిఫై చేసే ఛాన్స్ కూడా ఉంది. సో, ఎప్పుడైతే ఏదైతే మోడిఫై అయ్యిందో లాస్ట్ ఏదైతే మోడిఫై అయ్యిందో అదే మనకి సేవ్ అయిపోయి ఉంటుంది. మనం సేవ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సేవ్ అయింది మనం మానిప్యులేట్ చేస్తున్నట్టే కదా సెకండ్ మెంబర్ వచ్చి. సో, ఒక డైరెక్టరీని ఇద్దరు, ముగ్గురు యూజ్ చేస్తాం వల్ల ఏదైతే మనం అసైన్‌మెంట్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసైన్‌మెంట్ రాస్తున్నారు. సో, అసైన్‌మెంట్ దాంట్లో సెకండ్ అసైన్‌మెంట్ అని చెప్పి సెకండ్ అసైన్‌మెంట్ ప్రోగ్రామ్ 2 అన్నామనుకోండి. ఇంకొకళ్ళు దాన్ని అసైన్‌మెంట్ 2 అనేది ఇస్తారు. సో, ప్రోగ్రామ్ 2 అనేది ఒక పర్సన్ ఇస్తే, అసైన్‌మెంట్ 2 అనేది ఇంకో పర్సన్ మోడిఫై చేస్తున్నారు. సో, ఎవరైతే లాస్ట్ అసైన్‌మెంట్ 2 కింద మోడిఫై చేస్తారో వాళ్ళది అలా ఉండిపోతుంది. వాళ్ళది సేవ్ అయ్యి ఉండిపోతుంది. సో, కంటెంట్ ఆఫ్ ఫైల్ ఒకవేళ ఉన్నా, లేకపోతే అదే లోపల మ్యాటర్ సేమ్ ఉన్నా, నేమ్ ఇలా చేంజ్ అవ్వటం వల్ల సెర్చింగ్ దగ్గర మళ్ళీ వచ్చి ఏ సెక్షనోళ్ళొచ్చి కూర్చున్నారు. సో, ఏంటి నేను చేసిన ఫైల్ కనిపించట్లేదు, లేకపోతే డిలీట్ అయిపోయింది. దానికి మనం ఒక ప్రొటెక్షన్ అనేది ఏం ప్లేస్ చేసుకోలేదు కాబట్టి డిఫికల్ట్ అవుతుంది అని చెప్తున్నాం. సో, అది నేమింగ్ ప్రాబ్లమ్. అంటే ఒకళ్ళు ప్లేస్ చేస్తూ ఇంకొకళ్ళు ఎవరైతే నెక్స్ట్ దాన్ని మోడిఫై చేసి నేమ్ ప్లేస్ చేసారో అది అప్‌డేట్ అయిపోతుందని. నెక్స్ట్ సెకండ్‌దేంటి గ్రూపింగ్ ప్రాబ్లమ్ అంటున్నాం. ఎందుకు గ్రూపింగ్ ప్రాబ్లమ్ అనేది చెప్తున్నాము? ఇక్కడ అన్నీ కలిపి ఒక దాంట్లోనే ఉన్నాయి కదా! మనం సెర్చ్‌కి వెళ్ళాము. సెర్చ్‌కి వెళ్ళి నేను ఓన్లీ ఈ ఫోల్డర్స్ ఇందాక చెప్పాను. ఇక్కడ ఓన్లీ నాకు ఫోల్డర్స్ ఉన్నాయమ్మా. ఫోల్డర్స్‌లో స్పెసిఫిక్‌గా నేను ఇది క్లిక్ చేసి యూనిట్ 1 డెస్క్‌టాప్
నేను క్లిక్ చేసి దీంట్లో సెర్చ్ చేసుకుంటే నాకు ఈజీ. ఇదంతా కలిపి ఒక ఫైల్‌లోనే ఉందనుకోండి. ఇప్పుడు ఏ ఏ దాంట్లోకి అంటే ఒక్క ఫైల్ మళ్ళీ ఇది ఓపెన్ చేసామనుకోండి. సో, దీనికి నేను ఇక్కడ నేమ్ ఇస్తే ఓకే. ఇవ్వకుండా ఒక్కొక్కటి ఇలా సెర్చ్ చేసుకుంటూ రావాలి. ఇలా సెర్చింగ్ దగ్గర కూడా మనకి కన్‌ఫ్యూజన్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇచ్చిన నేమ్ కూడా ఇచ్చి పక్కన 1.c ఓకే. లేకపోతే మనం ఇవ్వలేదనుకోండి. అది డౌన్‌లోడ్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి యూనిట్ 1 బ్రాకెట్‌లో మళ్ళీ 1.ppt అలా డౌన్‌లోడ్ అయిపోతుంది. మన నేమ్ కనుక ఏమి ఇవ్వకపోతే. సో, అక్కడ మనకి గ్రూపింగ్ ప్రాబ్లమ్. ఇది సింగిల్ లెవెల్ డైరెక్టరీ. సింగిల్ లెవెల్ డైరెక్టరీ. సో, ఈ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేస్తానికి సెకండ్ మెథడ్ ఏంటి అంటే 2 లెవెల్ డైరెక్టరీ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో, 2 లెవెల్ డైరెక్టరీలో ఏమవుతుంది? సెపరేట్ డైరెక్టరీ ఇందాక చెప్పానా మీరు ల్యాబ్ యూజ్ చేస్తున్నారు. యూజర్ 1 ఓకే. మాస్టర్ ఫైల్ డైరెక్టరీ ఈస్ నథింగ్ బట్ రూట్. రూట్ అంటే ఇది సర్వర్ తీసుకున్నారనుకోండి. మీ యూజర్ 1 అనేది యూజర్ ఫైల్ డైరెక్టరీ. మీ సిస్టమ్‌లో మీరేం ఫైల్స్ అయితే సేవ్ చేసుకుంటున్నారో అది ఇక్కడ సేవ్ అయ్యి ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీ రోల్ నంబర్‌తో మీరేవైతే ప్రోగ్రామ్స్ ఎంతసేపు లాగిన్ అయ్యారు, ఎంతసేపు లాగౌట్ అయ్యారు అనేది మీరు SSH టెర్మినల్ ఇష్టం వల్లే కదా! మనం యునిక్స్ కమాండ్స్ చూసి మీరు ఇంతసేపు ఖాళీగా ఐడియల్‌గా ఆన్ చేసి కూడా ఐడియల్‌గా ఎంతసేపు కూర్చున్నారు ప్రోగ్రామ్స్ చేయకుండా అనే టైం కూడా మనకక్కడ సర్వర్‌లో డిస్‌ప్లే అవుతా ఉంటది. ఓకే. సో, ఇది సర్వర్ అనుకోండి. ఇప్పుడు మనం సెర్చింగ్ ఏమవుతుంది? సమ్ సెకండ్ పర్సన్ యూజర్ 2 ప్రోగ్రామ్ 2.c అని పెట్టుకున్న, యూజర్ 1 అసైన్‌మెంట్ 2.c అని పెట్టుకున్న ఎవరి నేమ్ వాళ్ళదే ఉంటుంది. సో, ఇక్కడ మనకి నేమింగ్ ప్రాబ్లమ్ అనేది రాదు. నేమింగ్ ప్రాబ్లమ్ అనేది ఉండదు అనేది చెప్తాం. సో, సెపరేట్ డైరెక్టరీ ఫర్ ఈచ్ యూజర్. సెపరేట్ డైరెక్టరీ ఫర్ ఈచ్ యూజర్. 2 లెవెల్ డైరెక్టరీ. సో, మెయిన్ డైరెక్టరీ. సో, మాస్టర్ ఫైల్ రూట్. దీన్నే రూట్ డైరెక్టరీ అని కూడా అంటాం. ఎందుకు? సింగిల్ లెవెల్ డైరెక్టరీ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది చూడండి. ఇది డైరెక్టరీ అంటున్నాము, ఫైల్స్ అన్నాము అంతే. ఓకే. సో, ఆ ఫైల్ నేమ్స్ ఏంటి? డిఫరెంట్ యూజర్స్ అసలు ఎవరు యూజ్ చేసి దీన్ని మోడిఫై చేశారు అనేది దీంట్లో తెలీదు. సో, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఓవర్‌కమ్ చేస్తానికి సెపరేట్‌గా ఇక్కడ ఒక్కొక్క యూజర్‌కి ఇదిగోండి. ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క డైరెక్టరీ. యూజర్ 1కి ఈ డైరెక్టరీ, యూజర్ 2కి ఇది, యూజర్ 3కి ఇది, యూజర్ 4కి ఇది. ఒక్కొక్క డైరెక్టరీ అనేది మనం ఇక్కడ ఇచ్చేసాం. సో, యూజర్ ఫైల్ డైరెక్టరీ. దీన్నేమంటాము? యూజర్ ఫైల్ డైరెక్టరీ. ఓకే. ఇదెలా ఉంటుంది యూజర్ ఫైల్ డైరెక్టరీ అంటే సిమిలర్ టు మన సింగిల్ లెవెల్ డైరెక్టరీలో ఎలా అయితే మనకి స్ట్రక్చర్స్, లిస్ట్, ఫైల్స్ అనేవి మనం ప్లేస్ చేసుకుంటున్నామో అలా సేమ్ ఇదొస్తది. సో, ఇక్కడ సెర్చింగ్ దగ్గర ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. యూజర్ 1 ఏదైతే ఇచ్చాడో ఆ నేమ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. యూజర్ 2 ఏదైతే ఇచ్చారో అవి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మనకి ఈజీగా సెర్చ్ అలాగే యూజర్ యొక్క నేమ్‌తో ఇక్కడ అవ్వచ్చు లేకపోతే యూజర్ యొక్క అకౌంట్ ఓన్లీ యూజర్ 1 ఒకటే డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. యూజర్ 1 ఒకటే బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు. సో, పర్టిక్యులర్ ఫైల్ ఓన్లీ ఈ పర్టిక్యులర్ యూజర్ 1లో నుంచి సెర్చ్ చేయాలి అంటే మనకి ఎఫిషియెంట్‌గా అంటే ఫాస్ట్‌గా యాక్సెసింగ్ గాని ఏదైనా సరే రావచ్చు. ఇప్పుడు యాక్సిడెంటల్‌గా దీంట్లో ఏదన్నా ఒక ఫైల్ డిలీట్ చేశారనుకోండి, మిగతా వాళ్ళెవ్వరికీ ప్రాబ్లమ్ రాదు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాళ్ళకి సిస్టమ్స్ ఉన్నాయి. ఎవరిది వాళ్ళది డైరెక్టరీ ఉంది. అదే ఇక్కడ అనుకోండి ఒక యూజర్ వచ్చాడు. తనకి అక్కర్లేదేమో అనుకుని డిలీట్ చేస్తాడు. కానీ అదే ఫైల్ సమ్ 4 మెంబర్స్‌కి కావాలనుకోండమ్మా. సో, అప్పుడేమవుతుందది? కావాలి అనుకుంటే మొత్తానికి డిలీట్ అయిపోతుంది కదా! సో, ఆ ప్రాబ్లమ్ అనేది ఇక్కడ ఎరేజ్ అవ్వకుండా ఉండటానికి నెక్స్ట్ మనం 2 లెవెల్ డైరెక్టరీ. సో, దీనికి పాత్ నేమ్ కెన్ హావ్ ద సేమ్ ఫైల్ నేమ్ ఫర్ డిఫరెంట్ యూజర్ అంతే కదా! ఈళ్ళు అసైన్‌మెంట్ 2.c ఇస్తారు. వీళ్ళు అసైన్‌మెంట్ 2.c అనేది ఇస్తారు. సెర్చింగ్ దగ్గర కూడా ఈజీ ఎఫిషియెంట్ సెర్చింగ్. ఓకే. నో గ్రూపింగ్ క్యాపబిలిటీ అంటున్నాం ఇక్కడ. అంటే ప్రతి దానికి మనకి ఇక్కడ కొన్ని అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కింద చెప్తాం కదా! సో, 2 లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్ మనం తీసుకున్నాము అంటే అదేంటి నేమ్ కొలిషన్ ఏవైతే ప్రాబ్లమ్ ఉందో అది ఇంకా సేమ్ ఆహ్,
డిసడ్వాంటేజ్ కింద చెప్తాం. సింగిల్ లెవెల్‌తో కంపేర్ చేస్తే ఇది కూడా డిసడ్వాంటేజ్ కిందే. ఎందుకు ఒకళ్ళు యాక్సెస్ చేసింది ఇంకొకళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అంటే అది ఏంటి అనేది మనకు తెలియాలి. సో, ఇక్కడ నుంచి ఈ స్ట్రక్చర్‌లో ఏమవుతుంది ఐసోలేట్ ఎవరిది వాళ్ళదిలాగా అసైన్‌మెంట్ 2 డాట్ సి, అసైన్‌మెంట్ 2 డాట్ సి అనేది వీళ్ళు అనుకుని ప్లేస్ చేస్తే ఓకే. లేదా యూజర్ అనేవాళ్ళు ఆ టాస్క్ ఏదైతే పెర్ఫార్మ్ చేస్తున్నారో దాన్ని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవాలి అని అనుకోండి. సో, ఇక్కడి నుంచి ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్‌కి ఆ సర్వర్ బేస్డో లేకపోతే ల్యాన్ మనం ఫోల్డర్ ఓపెన్ చేసి షేరింగ్ అనేది ఏదైతే ఓపెన్ చేస్తున్నామో, సో, ఓపెన్ చేసిన దగ్గర కూడా మనం ఆ పర్టిక్యులర్ ఫైల్ ఇది యూజ్ చేసుకొని సో, బోత్ యూజర్ ఫైల్ ఉంటుంది. అలాగే ఆ ఫైల్ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది రూట్ మాస్టర్ ఫైల్ డైరెక్టరీ అనేది రూట్ అంటున్నాము. సో, ఈ రూట్ డైరెక్టరీ నుంచి ఒకటే అవుతుంది. సో, నేనిప్పుడు రూట్ డైరెక్టరీలోనే డిలీట్ చేస్తాననుకోండి. అసైన్‌మెంట్ 2 డాట్ సి అని ఇచ్చి సెర్చింగ్‌లో అసైన్‌మెంట్ 2 డాట్ సి అన్నాను. ఇక్కడ వరకైతే మనకు ప్రాబ్లమ్ రాదు. అసైన్‌మెంట్ 2 డాట్ సి అనేది నేను సెర్చ్ చేసి రూట్ దగ్గర ఇది ఇంకా అక్కర్లేదు అంటే 4, 5 మెంబర్స్ చేశారు అనేది వచ్చింది మనకి. సో, అక్కర్లేదు అనుకున్నప్పుడు డిలీట్ చేశాననుకోండి. సో, ఇక్కడ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరియి డిలీట్ అయిపోతాయి. సో, ఇక్కడ యాక్సెసింగ్ పర్మిషన్స్ ఏం యాడ్ చేస్తాము అంటే యాక్సెసింగ్ పర్మిషన్స్ అనేది యాడ్ చేస్తాం. దీనికి మనం యాక్చువల్‌గా ఇదిగోండి సీడీ స్పేస్ కాదు /spell/mail/program ఇలా మనకి ఎక్కడైతే పాత్ అన్నాం కదా! పాత్ నేమ్ అన్నాం కదా! సో, ఎందుకు లోకల్ డిస్క్ సి డ్రైవ్ మనం ఏదైనా ఒక ఫైల్ సెర్చ్ చేస్తున్నాము అంటే ఇక్కడ లోకల్ డిస్క్ డౌన్‌లోడ్స్ లేకపోతే డాక్యుమెంట్స్, జూమ్ క్లాసెస్ మళ్ళీ ఏ రోజుది ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? సో, మళ్ళీ ఇలా 29/8 సో, ఇదిగోండి పాత్ మనకిక్కడ దేంట్లో ఏదుంది అనేది మనకు తెలుస్తుంది కదా! ఓకే. దిస్ పీసీ డాక్యుమెంట్ జూమ్ మనకి ఇది ఎలా అయితే పాత్ అనేది ఇక్కడ మనకి ఇది ఉందో సేమ్ ఇక్కడ ఏంటి అంటే 2 లెవెల్ డైరెక్టరీ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఈ పాత్‌లో ఏదో ఒకటి మిస్ చేసినా సరే మనకు సెర్చింగ్ దాంట్లో ఇక్కడ లేదేంటి ఫైల్ మన అంటే ఇక్కడ 2 లెవెల్ ఉండడం వల్ల సెర్చింగ్ కూడా చూడండి ఎక్కువ ఇక్కడ జూమ్ ఇది డాక్యుమెంట్స్‌లోకెళ్ళాలా? ఇక్కడ కనిపించట్లేదు. ఫైల్స్ ఎక్కువైపోయేసరికి ఫోల్డర్స్ ఇది డాక్యుమెంట్స్‌లోకెళ్ళాలా? లేకపోతే జూమ్‌లోకెళ్ళాలా? సమ్ సి డ్రైవ్‌లో ఉందా? డి డ్రైవ్‌లో ఉందా? మళ్ళీ సి డ్రైవ్‌లో యూజర్స్‌లో ఉందా? ఓకే. ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం కదా! సో, దాన్నిక్కడ పాత్ దగ్గర కూడా కొంత డిసడ్వాంటేజ్ కింద చెప్తాం. అది కరెక్ట్‌గా లేకపోతే కనుక స్టాండర్డ్‌గా మనం ఇవ్వలేదు అంటే కనుక మనకది ఎఫిషియంట్ ఇదిగా సెర్చింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అవుతదనేది చెప్తాం మనం. ఓకే. సో, 2 లెవెల్ డైరెక్టరీ నుంచి నెక్స్ట్ ఏంటి? ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ. సో, ట్రీ స్ట్రక్చర్ ఇది డ్రా చేసారమ్మా? 2 లెవెల్ డైరెక్టరీ డ్రా చేసారా? ఇది డ్రా చేయండి. ఓకే. నెక్స్ట్ ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ. ఓకే. సో, దీంట్లో ఏమైంది? చూడండి ఇక్కడ ఇందాక ఓన్లీ 2 లెవెల్‌లో డైరెక్టరీ ఫైల్స్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? డైరెక్టరీ నుంచి ఇంకా నంబర్ ఆఫ్ సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలి. మనకి మళ్ళీ దేంట్లో ఉంది అనేది తెలియాలి అని అంటున్నాం కదా! సో, డౌన్‌లోడ్స్‌లో లేటెస్ట్‌గా చేసినవి లేదా డాక్యుమెంట్‌లో మనం జూమ్ అనేది ఒక డైరెక్టరీ ప్లేస్ చేసుకున్నాం. సో, జూమ్‌లో ఏముంటది? ఓన్లీ ఆ జూమ్ రికార్డింగ్‌కి సంబంధించినయి ఏవైతే ఉన్నాయో అవి డౌన్‌లోడ్ అవుతాయి. ఇలా మనకి ఈజీగా సో, ఆ పర్టిక్యులర్ మనం డేట్ అనేది మనం ఇవ్వక్కర్లేకుండానే సెట్టింగ్స్‌లో ఏం చేస్తున్నాము పర్టిక్యులర్ ఆ డేట్‌కి ఎప్పుడైతే అది డౌన్‌లోడ్ అయింది, ఏ టైంకి మనకది డౌన్‌లోడ్ అయ్యింది అనేది మొత్తం అంతా ఇక్కడ మనకి
డిస్‌ప్లే అయిపోతుంది. సో, దానివల్ల ఈజీగా ఉంటది అనేది చెప్తున్నాం. సో, డైరెక్టరీ. సో, ఇక్కడ 2 లెవెల్ దాంట్లో ఓన్లీ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క డైరెక్టరీ మాత్రమే యూజ్ చేసుకునేది డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటాకి ఇక్కడ ట్రీ. సో, ట్రీ స్ట్రక్చర్ ఎంతైనా సరే. సో, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఒక్కొక్క డైరెక్టరీ. అలా లెవెల్ 4 ఎంతైనా సరే. ట్రీ అనేది మనకి గ్రో అవుతూ ఉంటుంది గదా! సో, మనం అలాగా రూట్ డైరెక్టరీ నుంచి ప్రతి ఒక్క ఫైల్‌కి ప్రతి దానికి ఒక యూనిక్ పాత్ అనేది స్పెల్, మెయిల్, పీఆర్‌టీ ఓకే. లాస్ట్, ఫస్ట్ అలా మనం ప్రతి ఒక్క దానికి ఇక్కడ యూనిక్ పాత్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోగలం. సో, ఒక డైరెక్టరీలో నంబర్ ఆఫ్ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. మళ్ళీ సబ్ డైరెక్టరీలో మనకు కావాలి అనుకుంటే ఏమేం ఫైల్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నామో అది ప్లేస్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఫైల్ అనేది ఇక్కడ తీసుకునేది 0 అమ్మ. సబ్ డైరెక్టరీకి సమ్ 1 అంటే ఇది ఫైలా? డైరెక్టరీయా? అనేది మనం తీసుకోవాలి కదా! సో, ఇక్కడ స్పెషల్ సిస్టమ్ కాల్ అనేది ఒకటి యాక్ట్ చేసి మనకి ఫోల్డర్ క్రియేట్ చేయాలా? ఫైల్ క్రియేట్ చేయాలా? ఫోల్డర్ డిలీట్ అవుతుందా? లేకపోతే డైరెక్టరీ అనేది ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి అనేది ఒక సిస్టమ్ కాల్ ద్వారా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ అలాగే డిలీట్. క్రియేట్, డిలీట్. ఓకే. సో, మనం కరెంట్ డైరెక్టరీలో ఏదైనా ఒక ఫైల్స్ ఉన్నాయి. ఇది ప్రాసెస్ చేస్తున్నాము. సో, ఇప్పుడు ఫస్ట్ ఈ పొజిషన్‌లో ఉన్నాం. దీంట్లో మనకి సెర్చ్ చేయాలి అన్నా, లేకపోతే దాని నుంచి మనం నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకో పాత్ అంటే హ్మ్, ఇక్కడి నుంచి మనం మామూలుగా ఏం చేస్తాము? సి డ్రైవ్, డి డ్రైవ్ ఉందమ్మా. ఇక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్. సి డ్రైవ్‌లో ఫైల్స్ ఉన్నాయి. డిలో ఫైల్స్ ఉన్నాయి. ఈలో ఫైల్స్ ఉన్నాయి. ఫైల్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయగలుగుతున్నాం. కానీ డైరెక్టరీ అనేది మనం ఇక్కడ కాపీ పేస్ట్‌కి రైట్ క్లిక్ ఇచ్చి ఇలా కాపీ చేసేసి ఈ మెమరీని దీంట్లో స్ప్లిట్ చేసి పెట్టేయాలంటే కుదరదు. అలాగే యాక్సెసింగ్ కూడా చూడండి మనం పాత్ అనేది సెట్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుంది ట్రీ స్ట్రక్చర్‌లో ఆహ్, ఈ యొక్క డైరెక్టరీలో ఉన్న ఫైల్, ఈ నెక్స్ట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ యాక్సెస్ చేసుకుంటాకి ఇక్కడ పర్మిషన్ లేదు చూడండి. ఎందుకు? ట్రీ అనే దానికి మనకెప్పుడు సైకిల్ అనేది ఫార్మ్ అవ్వదు. మెయిన్‌గా మనం డేటా స్ట్రక్చర్‌లో ట్రీ, గ్రాఫ్ నేర్చుకున్నాం కదా! ట్రీ ట్రీ స్ట్రక్చర్ తీసుకున్నాము అంటే ట్రీ అనేది ఫ్రీగా ఉంటది కానీ సైకిల్ అనేది ఫార్మ్ అవ్వదు. ఫ్రీగా ఉండటమంటే దీనికి లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ అగైన్ మళ్ళీ ఆ లెఫ్ట్‌కి 3 చిల్డ్రన్స్ ఉండొచ్చు. అంటే జనరల్ ట్రీ ఉంది, బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేసాము, ట్రీ ట్రావెల్స్ మెథడ్ యూజ్ చేసుకొని అలా యూజ్ చేసిన దాంట్లో ఎక్కడ చూసినా మనకి సైకిల్ అనేది ఫార్మ్ అవ్వదు ఫస్ట్. ట్రీ అనేసరికి. సో, ఇక్కడ మనం ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ కదా! ఇక్కడ మనం స్టార్ట్ ఉంది. ఇది సమ్ అదర్ డైరెక్టరీలోది ఇక్కడి నుంచి ఇది యూజ్ చేసుకోవాలి అంటే యాక్సెసింగ్ కుదరదు కాబట్టి, ఆ పాత్ అనేది అలా సెట్ చేసుకోవాలి యాక్సెస్ చేసుకోవాలంటే. సో, ఇప్పుడు మనం ట్రీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీని నుంచి నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఆ! పాత్ నేమ్‌లో కూడా 2 టైప్స్ చెప్తాము. అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ ఏమవుతది అంటే రూట్‌తో బిగిన్ అవుతుంది. రూట్. ఓకే. అండ్ ఆ స్పెసిఫైడ్ ఫైల్ వరకెళ్ళేదాంతో సెర్చ్ చేసుకుంటూ, ఆ పాత్ ఎంత వరకైతే డౌన్ వెళ్తా ఉందో ఫైల్ కనిపించేంత వరకు దాన్ని మనం అంటాం. సో, రిలేటివ్ పాత్ అనుకోండి. రిలేటివ్ అంటే అబ్సల్యూట్, రిలేటివ్ అంటున్నాం కదా! అబ్సల్యూట్ అయితే రూట్ నుంచి సెర్చ్ చేసుకుంటే ఎళ్ళేది. రిలేటివ్ అనుకోండి, ఆ కరెంట్ డైరెక్టరీ ఇక్కడున్నాం. సో, మనం ఇక్కడి నుంచి దీంట్లో ఇది ఉంది ఫస్ట్‌ది, లేకపోతే దీంట్లో దీంట్లో ఈ ఫైల్ ఉంటది. ఇంకా రూట్ దగ్గర నుంచి కాకుండా, రూట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి అంటే డెస్క్‌టాప్ నుంచి సమ్ అదర్ అలా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే అబ్సల్యూట్. మనం అలా కాకుండా ఓన్లీ మధ్యలో మెయిల్ లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అంటే ఇక్కడ ఏదో వర్క్ చేసుకున్నాం. ఫైల్స్ అనేవి ప్లేస్ చేసాం. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్‌కి మూవ్ అవుతున్నాం అనుకోండి. దాన్ని రిలేటివ్ అంటాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఒకదాన్ని ఇలా ఒక్కటి యాక్సెస్ చేసుకుంటా కుదరదు. నేమింగ్ ప్రాబ్లమ్ అయితే రాదు. ఫస్ట్ 2లో చెప్పినట్టు నేమింగ్ ప్రాబ్లమ్ ఉండదు. అలాగే గ్రూపింగ్ ప్రాబ్లమ్ కూడా మనకుండదు. ఎందుకంటే సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి కాబట్టి ఏ డైరెక్టరీలో ఇంకా 2 లెవెల్‌లో చూసుకున్నా మనకి కొంత నో గ్రూపింగ్ కేపబిలిటీ. సో, గ్రూపింగ్ ప్రాబ్లమ్ అనేది ఇక్కడ చెప్తున్నాము. ఇక్కడికొచ్చేసరికి ఏ డైరెక్టరీ ఆ డైరెక్టరీ గ్రూప్ అవుతుంది. ఆ ఫైల్స్ ప్లేస్ అవుతున్నాయి కాబట్టి పూర్తిగా గ్రూపింగ్ ప్రాబ్లమ్ అనేది లేదనే చెప్తాం. సో, ట్రీ స్ట్రక్చర్‌లో ఎఫిషియెంట్ సెర్చింగ్ చూస్తున్నాం. అలాగే గ్రూపింగ్ కేపబిలిటీ. గ్రూపింగ్ కేపబిలిటీ. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి? ట్రీకిను
గ్రాఫ్ కి చూస్తే గ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి సైకిల్ ఫామ్ అవుతుంది. గ్రాఫ్ కి సైకిల్ ఫామ్ అవుతూ వల్లేగా మనం అసైక్లిక్ దీన్ని గ్రాఫ్ సమ్ ప్రిమ్స్ ఆల్గరిథం అవన్నీ యూజ్ చేసి ఇలా ఏదైతే లూప్ ఫామ్ అయిందో లూప్ ని బ్రేక్ చేస్తామని చెప్తాము. ఓకే, సో దానికి ఇదిగోండి మనం కౌంట్ ఇక్కడ ఒక కౌంట్ ఉంది, ఇక్కడ ఒక కౌంట్ ఉంది. ఈ రెండిటికి కలిపి మనకి ఒక ఫైల్ ని యాక్సెస్ చేసుకునేటట్టు. అదే ట్రీలో తీసుకున్నాం అనుకోండి, అది ఓపెన్ స్ట్రక్చర్ కాబట్టి అలా కుదరదు. సో ఆ డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేస్తానికి నెక్స్ట్ అసైక్లిక్ గ్రాఫ్ అనేది ఉంది. సో ఇదిగోండి అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ పాత్ క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ ఇస్ డన్ ఇన్ కరెంట్ డైరెక్టరీ. సో ఒకవేళ డిలీట్ చేయాలంటే ఆర్ఎం క్రియేట్ చేసి డైరెక్టరీలో అంటే ఎంకేడిఐఆర్. ఇవన్నీ మీరు దాంట్లో చేశారు ఫస్ట్ సి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు. మీ మీ డైరెక్టరీ క్రియేట్ చేసుకోమని ఆ డైరెక్టరీలో మిమ్మల్ని మీ ల్యాబ్ సైకిల్స్ పెట్టమని చెప్తాం. సో దాన్ని ఎంకేడిఐఆర్. ఓకే, నెక్స్ట్ అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్. సో అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్ లో ఏమవుతుంది, షేర్డ్ సబ్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ రెండు షేర్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ మనకి రూట్, ఇక్కడ చూడండి ఏదైతే మనం తీసుకున్నామో రూట్ నుంచి సమ్ డైరెక్టరీస్. ఓకే, రూట్ నుంచి సబ్ డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టరీలో మనకి ఇక్కడ చూడండి ఫైల్స్. సో ఈ కౌంట్ దాంట్లో ఇక్కడ షేర్ అవుతుంది. అదే ట్రీలో అయితే షేర్ అవ్వదు. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటాకి నెక్స్ట్ అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్. ఇది డ్రా చేశారా, ట్రీ స్ట్రక్చర్ డ్రా చేశారా? ఇదే రాయాలని మీకు ఏం లేదమ్మా. ప్రోగ్రామ్ కాపీ పిఆర్టీ ఎక్స్పి ఇక్కడ కావాల్సిన మీరు ABCDEF అలా ఏదైనా మీరు పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ ఏం చూపిస్తున్నాం, జస్ట్ రూట్ డైరెక్టరీ నుంచి మనకి నెంబర్ ఆఫ్ సబ్ డైరెక్టరీస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ డైరెక్టరీస్ లో మళ్ళీ ఇక్కడ మనం ఇలా ఫైల్స్ అనేది ప్లేస్ చేస్తున్నాము అనేది ఇక్కడ కాన్సెప్ట్ రావాలి మీకు. ఓకే, ఓకే, నెక్స్ట్ అసైక్లిక్ గ్రాఫ్. ఎందుకు ఇది యూజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 2 మెంబర్స్ ఆర్ 2 గ్రూప్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఏదైనా వర్క్ చేస్తున్నాయి. ఓకే, లేదా డిఫరెంట్ ప్రాజెక్టే వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ టెలిగ్రామ్ 2 గ్రూప్స్, 2 డిఫరెంట్ గా వర్క్ చేస్తున్నాయి. కానీ వీళ్ళు దేనికి కనెక్ట్ అవ్వాలి, ఆ కాంటాక్ట్ నెంబర్ నుంచి మనం యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే వాట్సాప్ వస్తుంది. కానీ యాప్ కూడా డౌన్లోడ్ అవ్వకుండా ఫోన్ నెంబర్ ఉంది, సో ఈ మాకు ఫోన్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ లో సిమ్ కార్డ్ ఉంది. సో ఇప్పుడు వాట్సాప్ వచ్చేయాలి, టెలిగ్రామ్ వచ్చేయాలంటే కుదరదు కదా. సో మనం వాట్సాప్ ఒకళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, లేదా మనమే డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ టెలిగ్రామ్ మనమే డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు కామన్ గా షేర్ అయ్యేది ఏంటి అంటే కాంటాక్ట్ నెంబర్స్. ఓకే, ఇక్కడ మనం ఏదైతే నేమ్ తో సేవ్ చేసుకున్నామో ఆ నేమ్ తో మనకి ఇక్కడ ఆ పర్సన్ లేకపోతే మనకు తెలిసిన పర్సనే ఇక్కడ ఇప్పుడు మనకి చూసే ఉంటారు. వాట్సాప్ దాంట్లో మనం ఫస్ట్ ఎక్కువగా అది యూజ్ చేసి ఇప్పుడు టెలిగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు కరెక్ట్ గా యాప్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు మనకు వస్తుంది. మనమే ఫస్ట్ చేసాం అనుకోండి, మనం తర్వాత చేసిన వాళ్ళు సమ్ వాట్సాప్ లో మనం ఏబిసి అనే నేమ్ ఏదైతే పెట్టుకున్నామో ఇప్పుడు టెలిగ్రామ్ లో ఏబిసి జాయిన్డ్ ఇన్ టెలిగ్రామ్ అని మనకు వస్తుంది. మన ఫ్రెండ్స్ దీంట్లో జాయిన్ అయ్యారు. సో ఇలా షేర్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ సబ్ డైరెక్టరీస్ దాంట్లో షేర్ చేసుకునే కామన్ ఏవైతే ఉన్నాయో ట్రీ స్ట్రక్చర్ లో కుదరదు కాబట్టి అసైక్లిక్ గ్రాఫ్ అనే దాంట్లో ఇలా మనం ప్లేస్ చేసాము అని చెప్తున్నాం. ఓకే, నో సైకిల్స్ అనేవి దీంట్లో ఫామ్ అయ్యేటట్టే మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఏంటి, ఎందుకు వీళ్ళు ఒక కాపీ అదే పెట్టి వీళ్ళు అంటే మన ఫోన్ నెంబర్స్ ఏదైతే కాంటాక్ట్ లిస్ట్ ఉందో వాట్సాప్ కి కాంటాక్ట్ ఆఫ్ వాట్సాప్ లిస్ట్, కాంటాక్ట్స్ ఆఫ్ టెలిగ్రామ్ లిస్ట్ అని కాకుండా అక్కడ మనకి రెండు విధాలుగా కాకుండా ఒకదాన్ని కామన్ గా మన కాంటాక్ట్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకునేటట్టే ఇక్కడ మనకి ప్లేస్ అవుతుంది. సో దాన్ని అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్. ఇక్కడ లింక్ కానీ మనం ఏదైనా రిజాల్వ్ చేసుకోవాలి అన్న ప్రాబ్లము, లేకపోతే సమ్ బ్యాకప్ కింద ఈ షేర్డ్ ఫైల్స్ దాంట్లోనే బ్యాకప్ కింద ప్లేస్ చేసుకోవాలి అన్న
మనకి ఇది ఇక్కడ యూజ్ అవుతుంది అనేది చెప్తాం. అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్ 2 డిఫరెంట్స్ నేమ్ ఎలియాసింగ్ డిలీట్స్ లిస్ట్ డాంజ్లింగ్ పాయింటర్ ఇది లింక్ ఇందాక అన్నాను కదా న్యూ డైరెక్టరీ ఎంట్రీ టైప్ లింక్ అనదర్ నేమ్ టు అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ రిజాల్వ్ ద లింక్ అంటే ఏంటి మనం 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము 2 ప్రాజెక్ట్స్ మెంబర్స్ ఒకదాన్నే షేర్ చేసుకోవాలి అనుకుంటే మరి పాత్ యొక్క లింక్ వీళ్ళు షేర్ చేసుకోవాలి కదా వీళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు ల్యాబ్ లో మీరు చేస్తున్నారు అనుకోండి మీ ప్లేస్ లో మీరే కూర్చుని ఓకే మీది ఎగ్జిక్యూట్ అయిపోయింది మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా చేయాలంటే వాళ్ళు దాంతో లాగిన్ అయ్యి చేస్తారు లేదా వాళ్ళ దాంట్లో లాగిన్ అయింది తెలుస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మనం షేర్ చేసుకుని లేదా మళ్ళీ ఆ కంటెంట్ అంతా రాసే కన్నా మీరు దాన్ని లేటెక్స్ ఫార్మాట్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా అయితే షేర్ చేసి చేస్తున్నారో సేమ్ దాన్ని ఇక్కడ మన అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీ షేరింగ్ సో ఇవి యూజ్ చేసినా సరే కొన్ని అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్ యూజ్ చేస్తాం వల్ల సీరియస్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది ఎందుకు అంటే నో సైకిల్స్ కింద ఫామ్ అవటానికి మనం ఇలా చేస్తున్నా 2 లెవెల్ డైరెక్టరీ ఇలా మనం ఏదైతే ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ ఇలాంటివి యూజ్ చేసామో ఇక్కడ అయినా సరే సమ్ ప్రాబ్లం అనేది ఎరేజ్ అవటం వల్ల జనరల్ గ్రాఫ్ డైరెక్టరీ అనేది ఒకటి చెప్తాం జనరల్ గ్రాఫ్ డైరెక్టరీ ఇక్కడ చూడండి ఒక ఫైల్ అనే దానికి కౌంట్ ని అనేది ఇక్కడది కౌంట్ అనే డైరెక్టరీ నుంచి ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా కౌంట్ 2 డైరెక్టరీస్ నుంచి ఇలా వస్తుందనే చెప్తున్నాము కానీ జనరల్ గా ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ అసైక్లిక్ యూజ్ చేసుకుంటే ఇంకా ట్రీ కానీ 2 లెవెల్ కానీ ఇలా అనేది కాన్సెప్ట్ ఇక్కడ రాదు అదే జనరల్ తీసుకున్నారనుకోండి అమ్మా ఇక్కడ రూట్ నుంచి ఇది ఏదైతే బేస్ చేసుకున్నామో దీనికి కావాల్స్తే 2 లెవెల్ డైరెక్టరీ అండ్ ఇక్కడ మళ్ళీ ఈ డైరెక్టరీకి ఇక్కడ విడిగా దీన్ని ప్లేస్ చేసాం కదా ఫైల్స్ ని ప్లేస్ చేసాం కాబట్టి ట్రీ స్ట్రక్చర్ ట్రీతో పాటు మళ్ళీ ఇక్కడ కౌంట్ అనేది 2 డైరెక్టరీస్ నుంచి వచ్చాయి ఇక్కడ ఇదొక డైరెక్టరీ యాక్సెస్ చేసుకుంటుంది ఇక్కడ ఒక డైరెక్టరీ యాక్సెస్ చేసుకుంటుంది సో అసైక్లిక్ గ్రాఫ్ అన్ని కాంబినేషన్స్ తో ఉండేటట్టు చేసిన దాన్ని జనరల్ గ్రాఫ్ డైరెక్టరీ ఓన్లీ అది ఇది అని కాకుండా తీసుకునే దాంట్లో కానీ ప్రైమరీ అడ్వాంటేజ్ ఏంటి అంటే అసైక్లిక్ గ్రాఫ్ లో రిలేటివ్ గా అది సింప్లిసిటీగా ఉంటుంది ట్రావెల్స్ చేస్తానికి ఒకవేళ ఇలా చేసినా అసైక్లిక్ దాంట్లో మనకి ఫైండ్ అవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్ గా జనరల్ గ్రాఫ్ యూజ్ చేసుకుని మనం డిఎఫ్ఎస్ అది యూజ్ చేసి సెర్చ్ చేస్తా ఉంటాం చూసారా అలా ఎంత డెప్త్ వరకు ఉందో అంతవరకు అది సెర్చ్ చేస్తూ ఉంటుంది సెర్చ్ చేసినప్పుడు ఒక దాంట్లో రాలేదు అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ కాంపోనెంట్ నెక్స్ట్ ట్వైస్ సెకండ్ టైం కూడా మళ్ళీ ఇంకో దాని నుంచి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటుంది ఓకే ఇవి టైప్స్ ఆఫ్ డైరెక్టరీ నెక్స్ట్ క్లాస్ లో ఫైల్ సిస్టమ్ మౌంటింగ్ అని నెక్స్ట్ కాన్సెప్ట్స్ చెప్తాను ఈ డయాగ్రామ్ డ్రా చేశారా అసైక్లిక్ ఇది డ్రా చేయండి ఇక్కడ కూడా చూడండి ట్రీ స్ట్రక్చర్ కి సంబంధించినట్టే ఫైల్స్ ఉన్నాయి కాకపోతే దీని నుంచి మనకు కంప్లీట్ గా అవ్వలేనప్పుడు లేకపోతే పాత అది సెట్ చేసుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్ దగ్గర ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వకుండా ఉండటం కోసం నెక్స్ట్ జనరల్ గ్రాఫ్ దానికి ఇంకేం రూల్స్ అనేవి లేకుండా జనరల్ గ్రాఫ్కి వెళ్ళాము అనేది చెప్తాం ఏమీ ఫైండ్ అవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్ ఏం వస్తుంది సెర్చింగ్ దాంట్లో ఇచ్చింది రాకపోతే ఎంత సైక్లిక్ జనరల్ గ్రాఫ్ యూజ్ చేసినా రాకపోతే గార్బేజ్ వాల్యూ గార్బేజ్ కలెక్షన్ అని చెప్తాం లేకపోతే ఓకేనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మిమ్మల్ని సెకండ్ ఇయర్స్ 74 వస్తున్నారా క్లాసెస్ కి ఓకే లాగౌట్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి లాగిన్ అవ్వండి